హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇంట్లోనే ఎగ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. నేను ఇక్కడ ఆనియన్, క్యారెట్, మిర్చి, క్యాబేజ్ వాడుతున్నాను. మీకు కావాలి అనుకుంటే వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న వెజిటేబుల్స్ని సన్నగా స్లైస్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనం తీసుకున్న నూడిల్స్ బాయిల్ చేయడానికి ఒక పెద్ద కడాయి పెట్టుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నేను 2 లీటర్ల వాటర్ పోసుకుంటున్నాను. నూడిల్స్ మంచిగా బాయిల్ అవ్వాలంటే మనం వాటర్ కొన్ని ఎక్కువే పోసుకోవాల్సి వస్తుంది. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం తీసుకున్న నూడిల్స్ని రెండుగా విరిచి వాటర్లో వేసుకోవాలి. నూడిల్స్ విరగ్గొట్టకుండా అలాగే వేసేస్తే మనకి కలపడానికి సరిగ్గా రాదు. ఈ నూడిల్స్ చాలా తొందరగా బాయిల్ అయిపోతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ నూడిల్స్ బాగా బాయిల్ అయ్యాదో లేదో చూసుకోవాలి. ఇక్కడ మనకు నూడిల్స్ 70 to 80% ఉడికితే సరిపోతుంది. నూడిల్స్ అనేవి ఓవర్ కుక్ అవ్వకుండా చూసుకోవాలి. ఇక్కడ నేను నూడిల్స్లో ఉన్న మిగతా వాటర్ని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. నూడిల్స్ అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడానికి కోల్డ్ వాటర్ లేదా ఐస్ క్యూబ్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నూడిల్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. దానితో పాటు నూడిల్స్ టెక్స్చర్ కూడా మనకు బాగా వస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని నూడిల్స్లో వేసుకొని అవి అన్నీ సరిగ్గా కలిసేలా మన చేతితో కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ప్లెయిన్ నూడిల్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఎగ్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఎగ్స్లో కొంచెం సాల్ట్ అండ్ కారం పొడి వేయాలి. ఎగ్స్ ఒక 90% కుక్ అయ్యాక ఆ ఎగ్స్ని తీసి వేరే ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ని మనం ఓవర్ కుక్ చేయకూడదు. అవన్నీ ఫ్రై అయ్యాక అందులో ఎగ్ వేసుకొని కలుపుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ టమాటో సాస్, చిల్లీ సాస్, షెజ్వాన్ చట్నీ వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ప్లెయిన్ నూడిల్స్ని కొద్ది కొద్దిగా కడాయిలో వేసుకుంటూ కలుపుకోవాలి. నూడిల్స్ కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అవన్నీ విరగకుండా కలుపుకోవాలి. నూడిల్స్ బాగా కలిసాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే రెడీ.